శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. భగవద్బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఉండి ఈ నవరాత్రి సమయాలలో మహిళలందరూ కూడా కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సూచనల్ని పాటించి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని ఈ సూచనలు చేయడం జరుగుతుంది. ఇవి ఏం చేయాలంటే మహిళలందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ నవరాత్రులలో నియమనిష్టలతో కూడి అమ్మవారిని పూజించే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోగలరని మనవి. ఎందుకంటే చాలా మంది మొన్న వారాహి నవరాత్రులు చేస్తున్నాము, వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అండి అని చాలా మంది అడగడం గమనించాను. కానీ అమ్మవారి నవరాత్రుల్లో అందరూ చేసుకోవాల్సినటువంటివి, చేసుకునే వీలున్నటువంటివి ఈ దేవీ శరన్నవరాత్రులు మాత్రమే. మరి అందుకనే మీరు నవరాత్రులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ నవరాత్రులలో చక్కగా అమ్మవారిని పూజించి తగినటువంటి ఫలితాన్ని పొందండి. గుప్త నవరాత్రులు అనేటువంటివి అవి వారాహి నవరాత్రులు, అవి ఎక్కడ కూడా పురాణ శాస్త్రాలలో కూడా ఎవరు చేసుకోకూడనటువంటి, అంటే అవి దేవాలయ ప్రాంగణాల్లో ఉపాసకులు మాత్రమే చేసేటువంటివి. అలాంటి వాటిని చేయడానికి సిద్ధపడినటువంటి మీరు తప్పకుండా మీరు చేయాల్సినటువంటి సమయము, మీరు చేయాల్సినటువంటి నవరాత్రులు వచ్చాయి. దేవీ శరన్నవరాత్రులు చక్కగా అమ్మవారిని 9 రోజుల పాటు కలశాన్ని ఏర్పాటు చేసుకొని నియమనిష్టలతో ఏర్పాటు చేసుకుని చక్కగా ప్రతిరోజు కుంకుమార్చనలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీ యొక్క సంతానం కానీ, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ చక్కటి ఆయురారోగ్యాలతో, ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ మాట ఉట్టిగా చెప్పలేదండి, అది 100% కూడా నిజం. ఎందుకంటే అమ్మవారు జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందుకోసం అమ్మవారిని శరన్నవరాత్రుల్లో పూజించడం ద్వారా చక్కటి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీరు మామూలప్పుడు అమ్మవారిని పూజించడం వేరు, అలాగే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వేరు. నవరాత్రులలో అత్యంత శక్తివంతంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివి నవరాత్రులు. కాబట్టి చక్కగా అమ్మవారిని ప్రతి 9 రోజులు కూడా తగు అలంకారాలతో చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని, ఇంకా మీ శక్తి కొలది ఎలా వీలుంటే అలా ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించండి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. అలాగే కనీస కుంకుమార్చన చేయడానికి ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామంతో అమ్మవారి యొక్క అష్టోత్తరములతో ఈ కుంకుమార్చన చేసి తగిన ఫలితాన్ని పొందగలరని సూచన. అలాగే మీ దగ్గరలో నవరాత్రులు ఏర్పాటు చేసినటువంటి మండపాల దగ్గర అయినా సరే ఈ కుంకుమార్చనలో పాల్గొని ప్రతిరోజు అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రతి అలంకారానికి ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ అలంకారంలో, ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని చక్కటి ఫలితాలను పొందండి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దేవులపల్లి సాయి కిరణ్ శర్మ. శ్రీమాత్రే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ని ఎప్పుడు మాకు ఇలా అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.